ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. నేను 2 అవర్స్ నుంచి ఇక్కడ చలిలో నుంచున్నాను. కరెక్టే జాను, బట్ నేను 2 డేస్ జాను, నువ్వెక్కడికి వెళ్ళావో ఏమైపోయావో తెలియక పిచ్చెక్కిపోయాను. తెలుసా నీకు? నేను ఏ పరిస్థితుల్లో వెళ్లాల్సి వచ్చిందో, ఎందుకు మీ కాల్స్ అటెండ్ అవ్వలేకపోయానో మీకు తెలుసా? నువ్వు చెప్తేనే కదా నాకు తెలిసేది. మమ్మల్ని ఎలాగైనా విడిపించాలని చెప్పి అల్లుళ్ళని మాత్రం ఇబ్బంది పెట్టకండమ్మా. అయితే ఇప్పుడు ఏమంటారు సార్? మీరు 2 డేస్ నా గురించి టెన్షన్ పడ్డారు కాబట్టి అదే 24 అవర్స్ నన్ను కష్టపడదామని అనుకున్నారు, అంతే కదా? ఇంట్లో ఉండి కూడా నన్ను బయట వెయిట్ చేయించారు. కాళ్ళు నొప్పులు పడుతూ చలికి వణికిపోతూ బయట నేను ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటే లోపల మీరు పాటలు వింటూ ఆనందించారు. ఇదేగా మీరు కోరుకునేది? ఇట్స్ ఓకే జాను, కమ్ ఇన్. నేను రాను సార్. రిమైనింగ్ అవర్స్ కూడా నేను కోట పూర్తి చేసుకునే వస్తాను. జాను, నా ఉద్దేశం అది కాదు జాను. ఇదే మీ ఉద్దేశం. మీరు ఇలా ఆలోచించారు కాబట్టి డోర్ తీయలేదు, ఫోన్ ఎత్తలేదు. ఏదైనా ఉంటే లోపల కూర్చొని మాట్లాడుకుందాం రా. లేదు సార్, మీరు నా వల్ల ఇబ్బంది పడ్డారు కాబట్టి నేను కూడా శిక్ష అనుభవించాక లోపలికి వస్తాను. జానుకెందుకు అంత శిక్ష? ఇది శిక్ష కాదు, ప్రేమ పరీక్ష. ఓ పాపం, ఇలా ఇంకెంతసేపు ఇబ్బంది పెడతాం? ఇంకా కొన్ని గంటలే. కోపంతో వెళ్ళిపోకుండా అంత కష్టపడుతూ అక్కడ అలా కూర్చుందంటేనే అర్థం అవట్లేదా? అంతే అంటావా? డౌటే లేదు బ్రదర్, తను నీ ప్రేమ పరీక్ష నెగ్గినట్టే. అయితే నేను గెలిచినట్టే. లోపలికి పిలుస్తాను. టేక్ కేర్ బ్రదర్. జాను, ఇది తీసుకో. వద్దు సార్. అది కాదు జాను, బాగా చలేస్తుంది, వేసుకో.